భద్రాచలంలో ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ మంత్రులపై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ తాత మధు. జిల్లాలో మొత్తం 3 మంత్రులున్నారు. అది చెప్పుకోవటానికి మాత్రమే వాళ్ల వల్ల జిల్లాకి ఒరిగింది ఏమీ లేదన్నారు. భద్రాచలం రామాలయానికి మేమేమీ చేయలేదు అని 10 సంవత్సరాల పాటు మమ్మల్ని దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం రామాలయానికి వాళ్ల ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే చుట్టూ ప్రస్తుతం ఇసుక ర్యాంపుల కాంట్రాక్టులు ఉన్నారు. వాళ్ల వద్ద కమిషన్లు తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రజలకు నీరు కావాలి అని కేసీఆర్ కట్టిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్లు దొబ్బుతూ వేల లారీలను ఇసుక కోసం తిప్పుతున్నారు. పెద్ద మాట్లాడతాడు, మాటలు చెప్పి పనులు చేసి సన్యాసి కేసీఆర్ అంటాడు. నువ్వేం చెప్తావు? నువ్వు అంతకంటే పెద్ద సన్యాసి కదా. నీకు సిగ్గుందా? కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి కూడా చేతగానోడివి నువ్వు. హైదరాబాద్ నుంచి నువ్వు ఖమ్మం రావాలా, నీకు హెలికాప్టర్ కావాలా? నువ్వు హైదరాబాద్ నుంచి ముదిగొండ హెలికాప్టర్ దిగుతావు, ముదిగొండ నుంచి ఖమ్మానికి హెలికాప్టర్ దిగుతావు. ఎందుకు నీకు హెలికాప్టర్? నువ్వు రోడ్డు మీద రాలేవా? నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగాలేదు, నీ దగ్గర డబ్బులు లేవు. నీ ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తారు డబ్బులు ఇరా అని. 20% కమిషన్ తీసుకుంటారు. డైరెక్ట్ ఓపెన్ గా వాళ్ళు చెప్తున్నారు. ఎవడన్నా చెప్పినా ఈ రాష్ట్రంలో? ఎవడన్నా ఒక్కసారి అన్న ఏ కాంట్రాక్టర్ అన్న పోయి ఒక మంత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ 20% కమిషన్ తీసుకుంటారని ఓపెన్ గా, అది కూడా మన పరిపాలనా భవనం. బట్టింటి కాడంటే నాకే కడపల నొప్పి లేదు, ఇంకోటి కాడంటే నాకు కడపల నొప్పి లేదు. తెలంగాణ పరిపాలనా భవనం, అది కూడా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం లోపల ఒక కాంట్రాక్టర్లు 200 మంది ధర్నా చేస్తూ తెలంగాణ పరువు ప్రపంచంలో పోయింది. గతంలో కాంగ్రెస్ ఎక్కడున్నా అంతే, అంతకుముందు విధానసభ ఆడా, బెంగళూరులో అంతే చేసింది. కర్ణాటకలో సిగ్గులేదు వాళ్ళకి. ఈ రాష్ట్ర పరువు పోయినా వాళ్ళకి సిగ్గులేదు, తెలంగాణ పరువు పోయినా సిగ్గులేదు వాళ్ళకి. సిగ్గులేని మాటలు మాట్లాడు. ఇవాళ పరువు బట్టి విక్రమార్క ఈ రాష్ట్ర పరువు తీసిండు. కాలేజీ వాళ్ళండి ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు రారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిండు ఆ స్కీము. మేమేం తీసేయలే కదా, ఆ స్కీమ్ ఉండాలని కోరుకున్నాను. ఇచ్చిన వాళ్ళు ఇంత దుర్మార్గం ఉంటుందా? వాళ్ళు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు పోతే దానికి బేరం 8% 9%, 8 అంటాడు, వాళ్ళు 12 అంటారు. మధ్యలో దానికి మీడియేటర్స్, దానికి మళ్ళీ 10%. కాలేజీ పిల్లలకి ఇచ్చే ఫీజు కూడా 10% కమిషన్ ఇవ్వాలా? మీరు మాట్లాడాలి కదా, మీడియా మిత్రులు క్వశ్చన్ చేయాలి కదా, ఎవరున్నారు? పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజుల్లో కూడా కమిషనా? సెక్రటరియట్లో ఒక దుకాణం, బట్టి గారి ఇంట్లో ఇంకో దుకాణం. ఎవరో నా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు. సార్ కొద్దిగా చెప్పండి సార్, బిల్లు ఉంది సార్, ఎంత అంత కమిషన్ ఉంది సార్. నా దగ్గర కూడా వస్తుంది. అరే బాబు నేను చెప్పారా, దండం పెడతా, వద్దురా బాబు నా దగ్గర రావాలా. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తుంది? జోక్గా అమ్మేస్తుంది. ఎవడికి వాడే. ఇక దీపం ఉంది, ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఖతం చేయాలి, ఉన్న వరకు తినాలి. చాలా మంది ఒకటే ఉగదమ్ముడు, కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ అంతా పోయింది, ఇది పోయింది, అది పోయింది. అసలు బ్రహ్మాండ స్వేచ్ఛాయుతమైన గాళ్ళు వచ్చేసినాయి, ముళ్ళ తీగలు పోయినాయి, ఇంకేంది గేట్లు పోయినాయి, ఈ పోయినాయి, అవి పోయినాయి, ఒకటే ఉగదమ్ముడు చేశారు. ఈ మీడియాలో కూడా వచ్చినాయి. ఇంకా ప్రజాపాలన, ఇద్దరమ్మ పాలన నేను అసలు లేదని. మరి ఆడుంది. ఎన్ని చోట్ల ముళ్ళ కంపలు వేస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలోకి ఇంత వార్త రాత్రే తీసుకుపోయి పెద్ద కేసు పెడతారు, కొడుతున్నారు. లేదా ఇవాళ కేసీఆర్ కిట్టు పెట్టినాం. ఎవరి కోసం పెట్టినాం? పేదవాడు ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతారు. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు దుర్మార్గులు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సిజేరియన్ చేసేసి బలవంతం కాన్పులు చేస్తారు. దీనివల్ల తల్లి పిల్లలు నష్టపోతారు. ఆర్థికంగా నష్టపోవటమే కాదు, ఆరోగ్యపరంగా నష్టపోతారు. ఈ తల్లులకు అవసరం లేదు, సర్జరీ చేయటం అవసరం లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్తే, ఆ రోజు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ మహిళలందరూ కూడా ప్రసవానికి పోయే విధంగా ప్రభుత్వం నుంచి కృషి చేసి మగపిల్లగాడు పుడితే 11,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి కేసీఆర్ గారు కిట్ ఇచ్చి ఇంటికి పంపించి, అరే పురుటి నొప్పులు వస్తాయంటే ఇంతకుముందు ఎడ్ల బండి మీదనో, ఆటోలో, రిక్షాలో, లేకపోతే ఇంకో తీసుకొని పోయేది. అమ్మఒడి బండి ఎప్పుడైనా వచ్చిందా? ఎవరన్నా
అమ్మఒడి బండికి డీజిల్ పెట్టిన డబ్బులు లేవు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో. ఎంతమంది గిరిజనులు ఇక్కడ లబ్ధి పొందిన దానివల్ల. మరి ఇదే మీ ఎమ్మెల్యే గారు హాస్పిటల్లో పోయిన సర్జరీ చేసి వచ్చారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి, వారికి కూడా విషయం తెలుసు. ఇప్పుడు లేవా? పంటలు కూడా బాగా పండే జిల్లా అంతా నాకే తెలుసు. నేనే మొత్తం జిల్లాకు జిల్లా అసలు నా వల్లనే జిల్లా ఉందని ఒక ఆయనకి. ఆర్ఎండ్బి మంత్రి గారు కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి ఉన్నారు. మరి మేము కష్టపడి గెలిపించినటువంటి నాయకుడేమో ఎమ్మెల్యేనేమో మరి ఆయన మాకు ఈ డబ్బులు పెట్టి కూర్చున్నారా? మంత్రి గారు ఏమంటారు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు పోయి పెట్టిస్తారా? బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 10 మంది రైతులు ఉంటారు, ఊళ్ళో రైతులంతా పోయి బీఎస్సీఎస్ మంది నిలబడతారా అని మేము చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయి పెట్టుకుంటారా? కాంగ్రెస్ రైతులు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. తెలంగాణ రాకముందు ఏడ చూసినా ఈ చెప్పులు పెట్టుకోవటం, పుస్తకాలు పెట్టుకోవటం, ఇంకోటి పెట్టుకోవడం, లైన్లో పెట్టి ఎండలు నిలబడలేక పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని కేసీఆర్ గారు ఎలక్షన్ ముందే చెప్పినాడు.